గుంటూరు జిల్లాలోని తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను చావబాదిన ఘటన కాస్త వెలుగు చూసినటువంటి పరిస్థితి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం అయితే ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి తెనాలి పోలీసులు మాత్రం సవాళ్లతో పాటు ప్రతి సవాళ్ళను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పోలీస్ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో విచారణలో భాగంగా ముగ్గురు యువకులకు దేహశుద్ధి చేయడమే కాకుండా సభ్య సమాజానికి అయితే ఒక మెసేజ్ పాస్ చేస్తున్నామంటూ కూడా ఈ వీడియో రిలీజ్ చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటికే పలు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి బాధితుల కుటుంబీకులు మాత్రం ప్రధానంగా పోలీస్ శాఖ తీరు కావచ్చు, పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానాలను మాత్రం తీవ్ర స్థాయిలో ఖండించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సభ్య సమాజానికి సంబంధించి మరికొంతమంది పౌరులు మాత్రం పోలీసుల తీరును కొంతమంది హర్షించగా, మరోవైపు పోలీసుల తీరును మాత్రం వెంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమించారు, పోలీసులు ముగ్గురు యువకులను విచక్షణ రహితంగా కొట్టారు. అది జన సంచారం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, జన సంద్రోహం ఉన్నటువంటి ఆ పరిణామ క్రమంలో పూర్తి స్థాయిలో రోడ్డుపై బైఠాయింపు చేయడం కాకుండా లాఠీ జలిపించారు. పోలీసులకు ఇదే ఈ అధికారం ఎక్కడదంటే కూడా మరికొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ ఆ సదరు ముగ్గురు వ్యక్తులు తప్పు చేసినట్లయితే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి, రిమాండ్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేయాలి, రిమాండ్ చేసి న్యాయస్థానాలకు అప్పచెప్పాల్సినటువంటి పోలీసులే ఇలాంటి తీరును అవలంబించినటువంటి నేపథ్యంలో మరికొంతమంది పోలీసు శాఖ తీరును మాత్రం పోలీసులు అవలంబించినటువంటి విధానాలు మాత్రం తప్పుపట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణలో భాగంగా భవిష్యత్తులో ఎవరైనా నేరాలు చేయాలంటేనే భయపడేలాగా ఈ కార్యకలాపాలకు పాల్పడడం ఇప్పటికే పోలీసులు తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ ముగ్గురుపై కూడా గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు రకాల నేర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మొన్న పూర్తి స్థాయిలో ఓ కానిస్టేబుల్ ను విధులకు వెళ్లేటటువంటి క్రమంలో కానిస్టేబుల్ బైక్ ను అడ్డగించడం కాకుండా దాడికి యత్నించే ప్రయత్నం చేస్తూ మధ్య మత్తులో తూగిపోతూ మరోవైపు చంపేస్తామంటే బెదిరింపులుగా పాల్పడినటువంటి ఘటనకు సంబంధించి సదరు కానిస్టేబుల్ పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అనుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితి. విచారణలో భాగంగా బహిరంగ ప్రదేశంలో వీరందరినీ కూడా ముగ్గురిని రోడ్డుపై బైఠాయింపు చేయడం కాకుండా లాఠీలు జరిపించే ప్రయత్నం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కొట్టడం నుంచి అది మరీ ముఖ్యంగా పోలీసులు చుట్టుముట్టు కావడం కాకుండా ముగ్గురు యువకులను అరికాలపై లాఠీ జలిపించి దాదాపు ఒక్కొక్కరికి 10 దెబ్బలు కొట్టినటువంటి నేపథ్యం కావచ్చు. మరో పోలీస్ ఆఫీసర్ మోకాళ్లపై నిల్చొని బూటు కాళ్ళతో తన్నుతూ ఇంకో పోలీస్ ఆఫీసర్ను విచక్షణరహితంగా కొట్టుమని ప్రేరేపించడం ఏంటి అనేటటువంటి వాదనలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఆయన ఎంత నేర ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారంతా అరెస్ట్ చేయాలి, మరోవైపు విచారణ చేపట్టాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి, తదనంతరం కోర్టుకు అప్పచెప్పాల్సినటువంటి పోలీసులే ఇలాంటి తీరు అవలంబించడం ఏంటనేటువంటి వాదన ప్రస్తుతం అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం అయితే తెగ హాట్ టాపిక్ గా నడుస్తూ వస్తుంది. పోలీసుల తీరును కొంతమంది ఎండగడుతుండగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో తాము చేసినటువంటి ఆ పని సరైనదేనంటే వారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో ఇటు మహిళల పట్ల కావచ్చు, మిగతా వ్యక్తుల పట్ల ఎవరైనా సరే ఆకతాయి వేధింపులకు పాల్పడినా కానీ నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు కావచ్చు, భవిష్యత్తులో నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తులపైన కూడా పోలీస్ శాఖ ఇలాంటి చర్యలకు పూనుకోబోతుంది అనేటటువంటి ఒక మెసేజ్ మాత్రమే ఘటన ఇస్తుందని పోలీసుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. తెనాలి కేంద్రంగా సాగినటువంటి పోలీసు బీటింగ్ ప్రక్రియ మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఈ వీడియో కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో అటు సభ్య సమాజంలోని మరికొంతమంది విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఒక పోలీస్ కానిస్టేబుల్కే ఇలాంటి ఆకతాయిలు అడ్డగించడమే కాకుండా పూర్తిస్థాయిలో వేధింపులకు గురించినటువంటి నేపథ్యంలో మరి మా మాట ఏంటంటే కూడా మరికొంతమంది మహిళలు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి ప్రధానంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎటువంటి ఆకతాయి వేధింపులకు పాల్పడినా సరే, మరోవైపు ఎవరినైనా అసభ్య పదజాలంతో దూషించినా సరే, ఎవరి విధులకు ఆటంకం కలిగించినటువంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంటుంది, విచారణ చేస్తుంది. విచారణ అనంతరం మాత్రమే ఒకవేళ నిజాలు నిర్ధారణ అయ్యేటటువంటి క్రమంలో రిమాండ్ చేసే అవకాశం ఉంది, కోర్టుకు అప్పచెప్పే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ పోలీసులు ఈ విచక్షణ రహిత దాడికి పాల్పడినటువంటి నేపథ్యానికి సంబంధించి ప్రతి సవాలు ఎదుర్కొన్నటువంటి పోలీసులు మాత్రం తాము చేసినటువంటి ప్రక్రియ సరైనదేనంటే కూడా వారు చెప్పొస్తున్నటువంటి పరిస్థితి. ఇది మరీ ముఖ్యంగా ఈ తెనాలి కేంద్రంగా ఆ ముగ్గురు యువకులను కొట్టేటటువంటి క్రమంలో పోలీసుల తీరును కావచ్చు, పోలీసులు అవలంబించినటువంటి విధానాలను సరైనదని మరికొంతమంది ఏకీభవించారు.
వ్యతిరేకించగా మరికొంతమంది మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు. ఆ చట్టాన్ని ధిక్కరించే ప్రయత్నం చేశారు. ముగ్గురు యువకులను మానవత్వం మర్చిపోయి విచక్షణ రహిత దాడికి పాల్పడ్డారని కూడా సదరు వ్యక్తుల బాధిత కుటుంబీకులతో పాటు మరోవైపు సభ్య సమాజంలోని మరికొంతమంది నిలదించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా తెనాలి కేంద్రంగా సాగినటువంటి వ్యవహారం అయితే కాస్త వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసుల చేతిలో గాయపడినటువంటి ఆ ముగ్గురు యువకుల పట్ల కొంతమంది సానుభూతి ప్రదర్శించగా మరికొంతమంది పోలీసుల తీరును మాత్రం ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పోలీసుల తీరును కొంతమంది హర్షించగా మరోవైపు ఆ పోలీసుల తీరును మరికొంతమంది ఎండగట్టే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.